ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? విధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనేనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. పోసిన పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది కానీ నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒకరు నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టర్. అయ్యే పాపం. సార్ సార్, ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. అమ్మా, మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో, ఏంట్రా హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నా. ఆ రోజు సావిత్రే, సావిత్రే వెళ్ళిపోతున్నావు. సావిత్రే, నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో? అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో? దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. ఏ మధ్యలో నువ్వు ఏంటయా? పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ గట్టెడు. సావిత్రే, నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం? ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతానంటే, స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వర్ణిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్
టాటా. ఆగవయ్యా ఆగు, నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటారా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను.